తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం. శ్రీమద్ భాగవతమునందు బమ్మెర పోతన గారు మహాభారత కథలో భాగంగా అశ్వత్థామను సంహరించడానికి వెళుతున్నటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఉపదేశించిన సందర్భంలో ఉన్న మరొక పద్యం. స్వప్రాణంబులన్ ఎవ్వడేని కరుణాసంగంబు సాలించి అన్య ప్రాణంబుల చేత రక్షణము సేయన్ వాడు అధోలోక దుఃఖప్రాప్తుండగు రాజదండమున సత్కల్యాణుడౌనైన ఈ విప్రుందండితు జేయన్ ఏటికి మహావిభ్రాంతి చేనుండగన్. ఈ పద్యం నందు ఎవడు కనికరం లేకుండా తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుల ప్రాణాలు తీస్తాడో అటువంటి దుర్మార్గుడు నరలోకంలో నానా దుఃఖాలు అనుభవిస్తాడు. అయితే రాజు వాణ్ణి శిక్షిస్తే వాడి పాపం నశించి వాడికి శ్రేయస్సు లభిస్తుంది. కానీ భయభ్రాంతుడైన ఈ అశ్వత్థామను కఠినంగా శిక్షించకు అని కృష్ణుడు ఉపదేశించిన సందర్భం. ధన్యవాదం.